తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని 99 రోజులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మొన్ననే మున్సిపాలిటీలలో వార్డు ఎన్నికలు, గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు ఎన్నికలు జరిగినాయి. గత 2.5 సంవత్సరాల ప్రభుత్వంలో చేసినటువంటి పనులు, ప్రజలకు వెళ్ళిన విధానము, ప్రజలు ఏమనుకుంటుర్రు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటది అన్న ఒక ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము ఈ ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. ఈ రోజు నుంచి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం తర్వాత గ్రామ స్థాయి దాకా వెళ్ళి, గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజల అందుతున్నటువంటి పథకాల మీద రానున్న రోజులలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు సంక్షేమం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మనమేదో హైదరాబాద్ నగరం సెక్రటేరియట్లో కూర్చొని తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు పోతున్నాయా, ప్రజల స్పందన ఎలా ఉందని తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన నాయకులకు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకే వెళ్ళి ప్రగతి గురించి మాట్లాడుతుర్రన్న ఒక ఆవేదనను వాళ్ళు ఈరోజు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, ఇది కేవలం టైం పాస్ కోసమే చేస్తుర్రు, వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళిక ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు మేము 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా కొన్ని తేవాల్సినవి కూడా ఉన్నాయి. అవి తేకపోవడానికి కారణం కూడా ప్రజలకు వివరిస్తాం. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఎన్ని చీకటి జీవోలు తీసి ఏమేమి అప్పులు చేశారో కూడా తెలియని పరిస్థితిని మీరు సెక్రటేరియట్లో, మా నాయకులు, మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత తెలిసింది మీ పాలనలో ఇరిగేషనే కాకుండా సివిల్ సప్లైసే కాకుండా ఎక్కడెక్కడ బకాయిలు పెట్టిపోయారో, ఎంతమంది జీతభత్యాలు కూడా బకాయిలు పెట్టిపోయారో, వాళ్ళ పెన్షన్లు బకాయిలు పెట్టిపోయారో తర్వాత తెలిసింది మాకు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు మంత్రులతో పాటు పనిచేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రజల సమస్యల్ని తెలుసుకొని రానున్న 2.5 సంవత్సరాలలో మీకు ఏ అవకాశం ఇయ్యం మేము. ఎందుకంటే మీరు రోజు మురుగుడుకు ప్రజలేం పట్టించుకోవట్లేరు. మా బాధ్యత మాకుంది. మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు ప్రజలే. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం పడిపోదు. మీరు రోజు మాట్లాడినంత మాత్రాన ప్రజలు ప్రభుత్వం గురించి తప్పుగా ఆలోచించరు. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరియు బీజేపీ నాయకులు కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ప్రగతి పాలనలో భాగస్వామ్యం తీసుకోండి. ఓడిపోయినంత మాత్రాన మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఈ సభలల్లో, ఇటు జిల్లా స్థాయి సభలు కానీ గ్రామ స్థాయి సభలల్లో పోయి వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు కూడా తెలియజేయండి అక్కడ నాయకులని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని బంద్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉన్నప్పుడు ఒక మంచి అపోజిషన్, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా ఉండాలని కోరుకుంటున్నాం.